కామారెడ్డి పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి 26 మందికి చెక్కులను దాదాపు ₹1,60,00,000 లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 26 మందికి సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయన్నారు. పేదలకు సహాయంగా అండగా నియోజకవర్గ ప్రజల నుంచి మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఎల్ఓసీ సరైన సమయంలో అందక ఎంతో మంది సరైన పత్రాలు సమయానికి అందక ఇబ్బంది పడుతున్నారని సర్వే అనంతరం డిజిటల్ హెల్త్ కార్డు అందించి 10 లక్షల వరకు నిమ్స్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందిస్తామన్నారు. జనవరి 26 తర్వాత ఇందిరమ్మ ఇళ్లు మరియు కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామన్నారు. రుణమాఫీ చేసి చూపించాం. రైతు భరోసా త్వరలో అందిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు, ₹500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామన్నారు. సార్ ఇది ఏం చేస్తాను మంచిగా వినండి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేసి ఇల్లు లేని వాళ్ళకి తెలిసారు. ఆ సర్వే ఒక్క దినం కథ కాదు. ఇది 4 సంవత్సరాలు మన శరీరమే ఉన్నది కార్యక్రమం. ఇలా రేషన్ కార్డు ఒకటే 26 తారీఖు నాడు ఒక దినం ఎన్ని ఇవ్వగలుగుతాం? మేము ఒక 10% ఇవ్వగలుగుతాం. ఇంకా 90% మన జరుగుతుంది. ఇల్లు లేని వాళ్ళకి ఎంతమందికి ఇస్తాం? ఒక్కటే దినం 26 నాడు సింబాలిక్ అంటే మనం ఆ దినం మొదలు పెడుతున్నాము అంటాం. ఇది ఏం చేస్తాం? ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుంచి అంతా తయారైంది, గ్రామ కమిటీలు పెడతాం. అలా మన ఇందిరమ్మ కమిటీ చూసుకుంటుంది. గ్రామ కమిటీలో ఇచ్చిన లిస్టు ఎంతవరకు వస్తుంది. ఎప్పుడైనా నాకు వచ్చినప్పుడు ఇతరకరణ నాకు చెప్పి ఎవరు ఆర్టీసీ కంట్రోలర్కి కూడా జిల్లా రాష్ట్ర కార్డు వచ్చింది. అలాంటి వాళ్ళకి వస్తే యాక్షన్ ఉంటుంది. మీరు కమిటీలో కూర్చున్న వాళ్ళు తప్ప కంప్లీట్ చేయండి. నో, ఇది ఎలిజిబుల్ కాదు, ఇతడు ఎలిజిబుల్ గరిపోడు, ఈయనకి మీరు రికమెండ్ చేసే అధికారం మీకు ఇస్తున్నాం. ఇందిరమ్మ కమిటీలో మీరు అది చేయండి. అయ్యో మాకు రాలేదంటే ఒకటేదేమో అందరికి ఇవ్వలేదు. మన గవర్నమెంట్ ఉన్నంత దినాన్ని ఇది దుబాయ్లో ఉన్నారు, వాళ్ళ పేరు ఇలా యాడ్ చేస్తాము. మాకేమీ కాదు, కేసీఆర్ తిరిగా ఆగమాగం నిదానంగా ఒక్కరికి అన్యాయం చేయకుండా చేస్తాం. ఇది రేషన్ కార్డ్, ఇల్లు. మనకు భూమి మొత్తానికి భూమి లేకున్నా వాళ్ళకు 12,000 చొప్పున మనము సంవత్సరానికి 12,000 ఇస్తాం. అంటే నెలకు ₹1,000. ఎవరికి ఇస్తున్నాము? భూమి లేదు. భూమి ఉన్నా కూడా మళ్ళా ఈ జాబ్ కార్డులో 22 రోజులు పని చేయాలి. కొంతమంది రాస్తున్నారు, వెళ్ళిపోయినారు. అట్లా ఆ జాబ్ కార్డులో 22 రోజులు కూలీ చేసినట్టు అలా సుబుత్ ఉండాలి. ఉన్నోళ్ళకి ఎంతమంది ఉన్నా 100 మంది ఉన్నది. 100 మంది లేబర్లకు 12,000 సంవత్సరం వాళ్ళకు శాంక్షన్ చేస్తున్నాం. భూమి ఉంటే భూమి లేని వానికే. అలాగే రైతు భరోసా కార్యక్రమాలు మొదలవుతుంది. ఇంకా మీ మీద ప్రేమతో వస్తున్నా కానీ ఇప్పుడు వరుసగా 3 సార్లు కూడా ఇట్లనే జిందాబాద్ 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 భద్రా బాబు పనిచేసి చూపించండి. నాకు ఇల్లు రాసుకున్నారా? మీరే రేషన్ కార్డు రాసుకున్నారా? 0. రేపు 26 జనవరి మీకు తెలుసు 500 సిలిండర్ ఇచ్చాం, 200 కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ, ఆర్టీసీలో బస్ ఫ్రీ. ఈ కార్యక్రమంతో సహా
రైతులు 2 లక్షల రూపాయల రుణమాఫీ కొంతమందికి అయింది, కొంతమంది ఆగింది. దాంట్లో సాగులో 3 స్కీమ్లు మొదలు పెడుతున్నాం.